నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం అల్లూరులో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి మాజీ జెడ్పీటీసీ బీదా గిరిధర్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అల్లూరులోని కోరేటి సెంటర్ నుంచి కొండపిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు ర్యాలీగా బయలుదేరి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థులైన ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని, ఎమ్మెల్యే అభ్యర్థిగా కావి కృష్ణారెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించామని తెలిపారు. ఈ సందర్భంగా వందలాదిగా వాహనాలతో టీడీపీ శ్రేణులు ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం అల్లూరులో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి మాజీ జెడ్పీటీసీ బీదా గిరిధర్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అల్లూరులోని కోరేటి సెంటర్ నుంచి కొండపిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు ర్యాలీగా బయలుదేరి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థులైన ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని, ఎమ్మెల్యే అభ్యర్థిగా కావి కృష్ణారెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించామని తెలిపారు. ఈ సందర్భంగా వందలాదిగా వాహనాలతో టీడీపీ శ్రేణులు ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ఈరోజు అల్లూరు టౌన్ యువత తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి అల్లూరు నగర పంచాయతీ పరిధిలోని యువత అందరూ కూటమి అభ్యర్థులైనటువంటి ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా మనందరికీ చిరపరిచితుడు, అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి మన దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు, కావ్య కృష్ణారెడ్డి గారికి అత్యంత మెజారిటీతో అల్లూరు మండలం నుంచి గెలిపించుకోవాలనే ఉద్దేశంతో, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలా, గౌరవనీయులు మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని, అదేవిధంగా మన అందరికీ అత్యంత ప్రియమైన యువ నాయకుడు, యువగలం రథసారథి, మంగళగిరిలో అత్యంత మెజారిటీతో గెలిచి ఈ రాష్ట్రానికి భవిష్యత్ తరాలకి నాయకుడిగా ఆయన మంచి రాష్ట్రాన్ని మంచి అభివృద్ధి ప్రదంలో నడిపించేదానికి ఆయన గెలుపు అత్యంత ముఖ్యమని చెప్పి కోరుకుంటూ, మండలంలోని ఈ అల్లూరు పంచాయతీ నుంచి యువతంతా కూడా ఇక్కడ మనకున్నటువంటి అక్కడ పోలేరమ్మ చెట్టు దగ్గర పూజలు చేసుకుని, అదేవిధంగా మనకి ఇక్కడ ఆంజనేయ స్వామి దగ్గర పూజలు చేసుకుని కార్యక్రమం ఏంటంటే ఇక్కడ నుంచి బయలుదేరి ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి 101 టెంకాయలతో అక్కడ ఆయనకి నైవేద్యం సమర్పించి తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాలని, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి, మా నాయకుడు కావ్య కృష్ణారెడ్డి ఎమ్మెల్యే కావాలని, మా ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడానికి ఇక్కడ తెలుగు యువత ఆధ్వర్యంలో అందరం కలిసి బైక్ ర్యాలీగా వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామిని ఎదుర్కోవడం జరుగుతుంది. పార్టీ తరఫున మా కావ్య కృష్ణారెడ్డిని అంత మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ అటు వీపీఆర్ని నెల్లూరు జిల్లా క్లీన్ సీట్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ మా ఉమ్మడి ప్రభుత్వం రావాలా, గెలిపించుకోవాలా.